మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు. నూతన మున్సిపల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాయపర్తి మండలంలోని మైలారం రిజర్వాయర్లో చేప పిల్లల విడుదల. హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు. ఇబ్రహీంపట్నం మండలంలో జగిత్యాల జిల్లా పాలనాధికారి పర్యటన. రైతు వేదిక భవన నిర్మాణం, వైకుంఠధామం పనులను పరిశీలించిన కలెక్టర్ రవి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా VHP బజరంగ దళ్ ధర్నాలు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆగ్రహం. కరోనాతో రోడ్డున పడ్డ భాజా భజంత్రీల కుటుంబాలు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పలు వార్డులలో 3,20,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. వీటిలో భాగంగా నూతన మున్సిపల్ భవనాన్ని మంత్రి సబితా ఎమ్మెల్యే మంచిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సబితా మాట్లాడుతూ ప్రతి నెల తెలంగాణ రాష్ట్రంలో 78 కోట్లు మున్సిపాలిటీకి, 320 కోట్లు పంచాయతీలకు మంజూరు చేస్తున్నామని తెలిపారు. భారతదేశంలోని అతిపెద్ద ఫార్మసిటీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నిర్మిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి తొందరలో నీళ్లు అందిస్తామని తెలియజేశారు. పట్టణాలు బాగా అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం కావాలని కూడా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఈ విధంగా చర్య తీసుకుంటున్నప్పుడు ప్రజల భాగస్వామ్యం కూడా తప్పకుండా ఉండాలని కోరుతా ఉన్నాం. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆశయం నెరవేరుతుంది, ప్రజలు కోరుకున్న అభివృద్ధి కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో పట్టణాలను తీర్చిదిద్దాలన్న సంకల్పం అది కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అందులో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అన్ని రంగాలలో ముందుకు పోతా ఉంది. ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చినా ఇబ్రహీంపట్నం కాన్ఫరెన్స్ సైడ్ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది, అలా సహకరించే లీడర్షిప్ ఇక్కడ ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, స్థానికంగా ఉన్న వాళ్ళు కానీ, గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ఇబ్రహీంపట్నం దృష్టి పెట్టారు. ఎప్పుడు వెళ్ళినా ఇబ్రహీంపట్నం సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ఉన్న పెట్టుబడిదారులు వస్తూ ఉన్న దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. సో భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతా కూడా హైటెక్ సిటీని దాటి అభివృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు. ఆ దిశ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని మనం తెలియజేస్తాం. ఆ విధంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇప్పుడున్న ప్రతి నిరుద్యోగ యువత కూడా ఉపాధి దొరికే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఏ కంపెనీ వచ్చినా, ఇక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చినా ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలనే సంకల్పం రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. ఉదాహరణకి నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, మన దగ్గర ఫార్మాసిటీ ప్రపంచంలోనే ఇంత పెద్ద ఫార్మాసిటీకి ఎక్కడ లేదు. మన భారతదేశానికి ఫార్మాలో ఇన్వెస్టర్స్ ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా హైదరాబాద్ వైపు చూడాల్సింది. అంత పెద్ద ఫార్మాసిటీగా రాబోతాం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫార్మాలో భూములు కోల్పోతున్న వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలనేది గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు గట్టిగా నిర్ణయం తీసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి బిఫోర్ దట్ కంపెనీలు వచ్చే ముందే మనం ట్రైనింగ్ స్టార్ట్ చేయాలనేది ఆదేశాలు పెడతారు. బట్ అందరూ ప్రజలందరూ సహకరించండి. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకుంటారు. వరంగల్ రూరల్ రాయపర్తి మండలంలోని మైలారం రిజర్వాయర్లో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ హరిత, ఎంపీలు పసునూరి దయాకర్ రావు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని బండలింగపూర్ గ్రామంలో ఈత వనాలను కలెక్టర్ రవి పరిశీలించారు. అదేవిధంగా గ్రామంలోని రైతు వేదిక భవన నిర్మాణం, వైకుంఠధామం పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మేటుపల్లి ఎంపీడీఓ కల్పన, ఎంపీఓ మహేశ్వర్, సెక్రటరీ శ్రీనివాస్, ఎంపీపీ మారు సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హిందువులను అవమానపరుస్తూ గణేష్ ఉత్సవాలను జరుపుకోకుండా చేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, బీజేపీ ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌక్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పండుగల పట్ల తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. నియమాలను పాటిస్తూ గణేష్ మండపం నిర్వహించుకుంటున్న భక్తులను వేధించడం మానుకోవాలని, పోలీసులు కూడా అత్యుత్సాహం చూపించి కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి దౌర్జన్యమైన వ్యవస్థ ఏదైతున్నదో హిందువులను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టున్నది. ఎందుకనంటే గణపతి పండుగను మనము ఏ విధంగా నిర్వహించుకోవాలన్నది ఆయనే హోమాలు చేసి యాగాలు చేసి నేనే పెద్ద స్వామినున్నట్టుగా ప్రజలకు ప్రగల్భాలు పలికిండు. మరి ఆ యోగాలు హోమాలు ఏమైనాయి? ఈ రోజున నువ్వు పూర్తిగా హిందువులను పూర్తిగా విస్మరించి గణపతులను పెట్టుకోకుండా పోలీసు వారితో దౌర్జన్యంగా అక్రమంగా అణిచివేసే విధానం ఏదైతున్నదో హిందూ బాంధవులు, హిందూ ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఈ పండుగ పెట్టుకోవడం వల్ల మీకు ఒరిగింది ఏంటిది? హిందువులను కించపరచడం వల్ల వచ్చిన మీకు లాభం ఏంటిది? మరి గతంలో కూడా చాలా సందర్భాలలో ఇప్పుడు మనకు ఈ 5-6 నెలల నుంచి కరోనా అనేది ఖచ్చితంగా విలయతాండం చేస్తూ ఉన్నది. మీరు కరోనా మీద ఈ శ్రద్ధ కనుక పెట్టినట్టయితే తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు సుభిక్షంగా ఉండేటోళ్ళు. ఇప్పటి వరకు కరోనా విషయంలో ఫెయిల్ అయ్యి దేవుళ్ళ పండుగలు కూడా చేసుకోకుండా హిందువులను కించపరిచే విధానం ఏదైతున్నదో సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నది. మరి నువ్వు ఒక హిందువుగా ఉండి నువ్వు దేవుని గుళ్ళలో పోయి దొంగ మొక్కులు మొక్కి మొత్తం హిందువులను సర్వనాశనం చేద్దామన్న ఆలోచన కొద్దీ చూస్తూ ఉన్నావు. హిందూ బాంధవులు ఒక్కసారి కనుక కన్నెర చేస్తే కేసీఆర్ నీ పతనం ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేందుకు సిద్ధంగా నిన్ను పొందబెట్టేందుకు తెలంగాణ హిందూ బాంధవులంతా సిద్ధంగా ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోషామహల్ నియోజకవర్గంలోని ఇందిరానగర్లో గణేష్ మండపం నిర్వాహకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర నాయకులు అంబేద్కర్ మాట్లాడుతూ ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి హిందువులు పండుగలు నిర్వహించుకోకుండా పోలీసులతో మండపాల నిర్వాహకులను బెదిరించడం, వాళ్లపై అక్రమ కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరు మార్చుకుని గణేష్ నిమజ్జన ఏర్పాట్లకు ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు యావత్ తెలంగాణ గణేష్ మండపాలపై నిరసన దీక్ష చేస్తున్నామంటే అది మా హిందువులందరికీ దురదృష్టం. అదేవిధంగా ఈ కేసీఆర్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని. ఎందుకంటే ఈ కేసీఆర్ ఏదైతే తొత్తు రజాకారుల పాలనపై ఉంటూ మా హిందూ పండుగలను, మా హిందూ సమాజాన్ని, మా హిందూ సంప్రదాయాలను కాలరాస్తున్న కేసీఆర్ గారు మీకు ఒకటి చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఈ కరోనా వచ్చింది అక్కడికి వెళ్ళి ఢిల్లీ జమాతి నుండి. ఆ జమాతి వాళ్ళు తెచ్చి ఎక్కడ పెట్టిరు? ఈ తెలంగాణలో పెట్టిరు. పెట్టిందెవరు? ఇదే ముస్లింలు. అంటిందెవరికి? ముస్లింలకు. అక్కడి నుంచి వచ్చింది మా హిందువులకు. ఈ హిందువుల పండుగలో ఉన్న టైంలో మీరు రంజాన్ రోజు 10 రోజుల ముందు వాళ్ళు బట్టలు వేసుకోనికే షాపింగ్ కాంప్లెక్స్లు ఇప్పి జనాలను మమ్మూటి చేసి ఈరోజు ఏం చేసారు? మీరు కరోనాను ఎక్కువ చేసారు. మళ్ళీ దాని తర్వాత ఆ పండుగ అయిపోయింది. దాని తర్వాత బక్రీద్ సజావుగా సాగించుకురు. రోడ్ల మీద జంతువులను చంపి తిని పండుగ. అప్పుడు నీకు కరోనా గుర్తుకు రాలే. మేము చూడు హిందువులము స్టార్టింగ్ ఏదైతే మన రాముల వారిది శ్రీరామనవమి వదులుకున్నాం. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ఆ రోజు కనీసం కేసీఆర్ ప్రభుత్వము పూలమాల వేయలే, భక్తులు పోయి ఆయనకు పూలమాల వేస్తా అంటే కూడా ఏనేలే అట్లాంటి దురదృష్ట ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు వచ్చేసరికి మా దగ్గర బోనాల పండుగ జరిగితే గుళ్ళు బంద్ చేపిస్తావు, గణేష్ల పండుగ జరిగితే గణేష్లు రోడ్ల మీద పెట్టదు, ఇళ్ళలో పెట్టుకునే. నువ్వు ఎవరు అన్నికే? నీకు తెలుసా? నువ్వు ఫామ్ హౌస్లో కూర్చొని ఏదైతే చర్చించుకుంటున్నావో ఒకసారి చర్చించుకో. నీకు సెక్రటరేట్ కూలగొట్టడానికి అంత టైం ఉన్నది, ముస్లింల గురించి పనిచేయడానికి అంత టైం ఉంది. మరి మా హిందూ పండుగలకు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు మీరు? అంటే మీకు రాను 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 రజాకర్ల నువ్వు 8వ నిజాం అవుతావా? నీకు సిగ్గు శరం ఉందా కేసీఆర్? నువ్వు కూడా ఒక హిందువే కదా. ఏమనంటే నేనేమంటారు,
మేము చేసిన యాగాలు ఎవరు చేయాలంటే నీ ఇంటికి నీ గురించి నీ వాస్తుకు చేసుకున్నావురా నాయనా, మాకు చేయలేవు. మా హిందువుల పట్ల చేసింటే అదే ముస్లింలను పిలిచి చెప్తావు, ఇదే కరోనాలో పిలిచి ఏమని చెప్తావు, ఈ కరోనా వల్ల ఉన్నదని. అరే కరోనా కట్టడికి 4 కోట్ల జనాలు గాంధీ హాస్పిటల్ ఒకటి పెట్టినావు, నీకు సిగ్గుందా? విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా మూధోల్ మండల కేంద్రంలో నల్ల జెండాలతో గణేష్ మండపాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యులు దేవోజీ భూమేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గణేష్ మండపాలపై ఆంక్షలు విధించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. ఈ నిరసనలో నాయకులు సురేష్, రాజేశ్వర్, శ్రీకాంత్, సాయినాథ్, కార్తీక్, రాజు, సన్నీ, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. మూధోల్ మండల కేంద్రంలో ఏదైతే విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చిన విధంగా బండి సంజయ్ అన్న ఆదేశాల మేరకు గణేష్ మండపాలు నిర్వహించడంలోనే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందో పోలీస్ శాఖ ద్వారా మరి మండప కార్యకర్తలకు భయభ్రాంతులకు గురి చేసి మరి మండపాలు తీసివేయమని అనడం, సౌండ్ సిస్టమ్ పెట్టద్దు అని అనడం, ఇలాంటి ఆంక్షలు విధిస్తున్నారు. మరి ఇలాంటి ఆంక్షలు విధించడానికి భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తుంది. తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మతాలకు కులాలకు చిచ్చుపెట్టి మరి ఈరోజు ఈ వైరాగ్యం సృష్టించే విధంగా మరి హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి పండుగలను జరుపుకోవడానికి స్వతంత్రంగా కల్పిస్తలేదు. మరి ఏదైతే నిజాం పరిపాలనలో ఇదే విధంగా మరి హిందూ పండుగల మీద ఆంక్షలు పెట్టిందో నిజాం కాల ప్రభుత్వం, అదేవిధంగా ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా అలానే మరి చేస్తుంది. మరి దీన్ని మేము ఖండిస్తున్నాం. ఏదైతే హిందువులు పండుగలు జరుపుకుంటారో ఆ పండుగలలో మరి అన్ని కులాలకు అన్ని మతాలకు మరి ఏదైతే ఉపాధి దొరుకుతుంది, మా పండుగలన్నీ అందరికీ ఉపాధితో పాటు మరి విద్యాబుద్ధులు అన్నీ అంటే ప్రకృతి సహసిద్ధమైన పండుగలు ఉంటాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో గోవులు రాత్రి పగలు రోడ్డుపై బైఠాయించి విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. వీటి వలన వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. గోవుల యజమానులు పట్టించుకోకపోవడంతో మున్సిపల్, పోలీస్ శాఖ, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గోశాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, పట్టణ సీఏ సుజన్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు టంగుటూరు రాజ్కుమార్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఆకుల రాజేందర్, సభ్యులు సుంకరి యాదయ్య, ముచ్చింతల సదాశివారెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో రాత్రి సమయాలలో డే టైంలో కూడా ఈ పశువులను వదిలేసి రైతులు అంటే కొంతమంది రైతులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాటిని సాదుకోకుండా రోడ్ పైన వదిలేసినారు. దానివల్ల యాక్సిడెంట్స్ కూడా రీసెంట్గా కూడా జరగడం జరిగింది. దాని ద్వారా మేము అందరికి కూడా అనౌన్స్ చేసి చెప్పడం కూడా జరిగింది. జమ్మికుంట అంటే పత్రికలు కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి తీసుకోవాలి, లేకపోతే వాటిని గోశాలకు తరలించడం కానీ లేదా మున్సిపల్ వాళ్ళు వాటికి ఫైన్లు వేయడం కానీ జరుగుతుందని చెప్పేసి 2-3 టైమ్స్ కూడా చెప్పడం జరిగింది. దానికి రెస్పాండ్ కానందున ఉన్న మన మున్సిపల్ సిబ్బంది ప్లస్ ఇంకా ఇక్కడ లోకల్లో ఉండే లీడర్స్ ఆధ్వర్యంలో వాటిని తరలించడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది ప్రస్తుతానికి ఒక 2-3 డేస్ లోపల ఎవరైనా వచ్చి వాటికి సంబంధించిన పెనాల్టీ కట్టుకొని వాటిని రిలీజ్ చేసుకొని తీసుకోపోతే ఓకే, లేనిచో వాటిని గోశాలకు తరలించబడుతుంది. అటు రైతుల పైన కూడా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ మరియు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఖైరతాబాద్ వినాయకుని మండపం వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర బజరంగ్ దళ్ కన్వీనర్ సుభాష్ చందర్ మాట్లాడుతూ హిందువుల పండుగల సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నియంత ధోరణి మానుకోవాలని, హిందువుల అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునే గణేష్ పండుగని పోలీసు వాళ్లతో అణిచివేయటం మానుకోవాలని హెచ్చరించారు. గణేష్ మండపదారులు అనేక హిందూ సంస్థలు ఈరోజు ఉద్యమం చేస్తున్నాయి. ఈ యొక్క ప్రభుత్వానికి ఇప్పటికైనా తెలివి రావాలి. ఆ గణేష్ మహారాజు వీళ్ళకు బుద్ధి మంచిగా ఉండే విధంగా ఆలోచన కల్పించాలని చెప్పేసి అనేక మంది వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వం తెలియలేతనం వలన, అసమర్థ పరిపాలన వల్ల, అనాలోచన విధానాల వలన ఈరోజు హిందువులు గణేష్ యొక్క భక్తులు ఇవాళ ఆవేదన గురవుతున్నారు. ఈ యొక్క గణేష్ పండుగ ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన గణేష్ పండుగ భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలు అని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వానికి తెలియదు అని చెప్పేసి వాళ్ళ బదిలీలు ప్రశ్నిస్తుంది. ఈ యొక్క గణేష్ ఉత్సవాలకు సంబంధించింది వీరి వల్ల
సడన్గా గణేష్ పండుగ దగ్గర రాగానే మీరు గణేష్ మండపాలు పెట్టరాదు, పూజలు చేయరాదు అని చెప్పడం సమంజసమా? అదే 8వ తారీఖు మీటింగ్ లోపల, ఈ నెల 8వ తారీఖు మీటింగ్ లోపల ఇక్కడ ఉన్న శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ గారే మీరు ఉత్సవాలు నిర్వహించుకోవచ్చు, మండపాలు పెట్టుకోవచ్చు, కోవిడ్ యొక్క నియమ నిబంధనలకు పాటిస్తూ చెప్పారు. ఆ విధంగానే భక్తులు ఏర్పాటు చేసుకున్నారు. గణేష్ మండపాలకు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది, గణేష్ విగ్రహాలకు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. లైటింగ్ వాళ్ళకు అనేక మంది వ్యక్తులకు ఎవరెవరు ఏమేమి చేయాలో వాళ్ళందరికీ అడ్వాన్స్ ఇచ్చారు. సడన్గా మీరు గణేష్ మండపాలు పెట్టరాదు, గణేష్ పూజలు నిర్వహించారని చెప్పడము వీళ్ళ వక్ర బుద్ధికి నిదర్శనము, వీళ్ళ పనికి వాళ్ళ ఆలోచనకు నిదర్శనము, వీళ్ళ అనాలోచన విధానానికి నిదర్శనం అని చెప్పి భద్రంతరం భావిస్తుంది. విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు వినాయక చవితి పండుగపై ప్రభుత్వం విధించిన ఆంక్షలకు నిరసనగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయానికి ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ హిందూ వాహిని, బజరంగ్ దళ్, బీజేపీ యువ మోర్చాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ 3 అడుగుల గణపతిని పెడితే రాని కరోనా 5 అడుగుల గణపతి పెడితే ఎట్లా వస్తుందని ప్రశ్నించారు. హిందూ పండుగలపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో హిందూ వాహిని అధ్యక్షులు శివతేజరావు, ప్రవీణ్, సాయి, సునీల్ మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల నిబంధనలతో వినాయక చవితి ఉత్సవాలు, ఊరేగింపులు, బాజా భజంత్రీల సందడి లేక మూగబోయాయి. దీంతో బాజా భజంత్రీల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. హైదరాబాద్ పాతబస్తీ మాదన్నపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో నగర బ్యాండ్ అసోసియేషన్ వారి గోడును మీడియా ద్వారా ప్రభుత్వానికి వెళ్లబోసుకున్నారు. బ్యాండ్ బాజానే వారి వృత్తిగా నమ్ముకుని జీవనాన్ని కొనసాగిస్తున్న వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బ్యాండ్ బాజా కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. దుకాన్లు బంద్ చేసుకొని ఇంట్లోనూ కూర్చోవలసి వచ్చింది. మా ప్రభుత్వాలు ఆదుకోవాలి. 6 నెలల సంది ఏదన్నా దయ చూపి మంచిగా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని దయచేసి మా బ్యాండ్ వాళ్ళను, యూత్ అసోసియేషన్ వాళ్ళను, మా ప్రిన్స్ సిటీ వాళ్ళను దయచేసి ఆదుకోవాలని కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, సార్కి మంచిగా దండం చేసి చెప్తున్నా. సార్, మేము కిరాయిలు కడతలేము, మాకు వర్క్ వెళ్తలేదు, ఏది వెళ్తలేదు సార్, దయచేసి నమస్కారం సార్. మేము పిల్లలకు జీతాలు ఇచ్చుకోవాలి, పిల్లలకు జీతాలు ఇచ్చుకోకుండా అయిపోయినాము. ఇప్పుడు మన 8,000 దగ్గర 2,000 ఇచ్చి 3,000 ఇచ్చి అట్లా చదువుకుంటున్నాం సార్. ఇప్పుడు అది పరిస్థితి డౌన్ అయిపోయింది సార్ మాది అని కేసీఆర్ గారిని కోరు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక వినాయక చౌక్లో విశ్వ హిందూ పరిషత్ మరియు హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం హిందూ పండుగలపై అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ధర్నా నిర్వహించారు. ఆంక్షలను వెంటనే ఎత్తివేసి ప్రశాంత వాతావరణంలో హిందువులు గణేష్ ఉత్సవాలు నిర్వహించుకునేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాన్సోలే దశరథ్ పటేల్, జంగిలి ఆసన్న తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హిందూ సమాజము నిరసన కార్యక్రమం చేయడానికి నిర్ణయించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు భాగంగా మన ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో, అన్ని మండల కేంద్రాల్లో 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో గణేష్ మండపాల వాళ్ళు మరియు అన్ని పక్షాలు, హిందూ ధార్మిక సంస్థలన్నీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. కావున ఇట్టి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని సంస్థలకు మరియు రాజకీయ పక్షాలన్నిటికీ విశ్వ హిందూ పరిషత్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే ఒక నివేదన, హెచ్చరిక ఏదనుకున్నా పర్వాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం ఆటంకం కలిగించడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కేంద్రంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్నప్పటికీ గణేష్ ఉత్సవ నిర్వాహకులకు ఆటంకాలు కలిగించడం, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులపై కేసులు బనాయించడాన్ని తప్పుపట్టారు. ఇక ముందు రాష్ట్ర ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్, బజరంగ్ దళ్ కన్వీనర్ మోతుకుపల్లి మధు, బీజేపీ మండల అధ్యక్షులు పోచెట్టి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో హిందువుల పట్ల ఒక కక్షపూర్వకంగా, ఒక వివక్షలాగా వాళ్ళని చూడటం
ఈ గణేష్ నవరాత్రులు ఏదైతే ఉందో వాటికి ఆంక్షలను ఎవరు వద్దం లేదు, కానీ పూర్తిగా ఆంక్షలని కాకుండా అసలు మండపం నిర్వహణ ఉండొద్దు అని చెప్పి మండపాల పెట్టినేయకుండా చేసుడు. మరి విగ్రహం కొలతలో కూడా మీరు 3 ఫీట్ల కంటే ఎక్కువ విగ్రహం పెట్టరాదు అని, విగ్రహం వల్ల వచ్చిన సమస్య ఏందనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 4 ఫీట్ల విగ్రహం వల్ల కరోనా ఎట్లా వస్తుంది, 3 ఫీట్ల విగ్రహం వల్ల కరోనా రాకపోవడానికి కారణం ఏంది? మరి మొన్న రంజాన్ మాసంలో చూసినట్టయితే విచ్చలవిడిగా హైదరాబాద్లో ఎటువంటి ఆంక్షలు లేకుండా నెల రోజుల పాటు ఎటువంటి ఆంక్షలు లేవు, ఎవరు పట్టించుకున్న దాఖలు లేవు. మరి ఎందుకు హిందువులపైన ఈ వివక్ష ఎందుకు? జిహెచ్ఎంసీ ఎన్నికలు లబ్ధి పొందడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా హిందువులను చిన్నచూపు చూస్తుందని మనం భావించవచ్చు. మరి మన మంత్రివర్యులు కేటీఆర్ గారు సిరిసిల్ల సందర్భంలో, సిరిసిల్ల పర్యటనలో మనం చూసినట్టయితే ప్రతిరోజు వార్తలలో వారి ప్రోగ్రాం చూసినట్టయితే 500 నుండి 1000 మందికి మించకుండా ప్రతి ప్రోగ్రాంలో జనం పాల్గొంటున్నారు. అక్కడ రాదా అన్ని కరోనా? మరి ప్రతి మండల కేంద్రంలో మండలానికి 2 వైన్స్ దగ్గర బార్లు తీరిన జనం, ఒకరిపైన ఒకరు తోసుకుంటూ కూడా మందు తాగుతున్న వ్యవస్థ, దాన్ని నిషేధించరాదా సార్? దానివల్ల వస్తలేదా కరోనా? కేవలం హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు కంకణం కట్టుకున్న చర్య ఇది. అస్సలే సహించేది లేదు. ప్రతి దానికి ప్రతిచర్య ఉంటుంది. ఖచ్చితంగా రానున్న కాలంలో ఇప్పుడు మరి బతుకమ్మ పండుగ వచ్చేది త్వరలో, దానికేం ఆంక్షలు పెడతారు? మరి బతుకమ్మ వేసుకొని ఇంటి దగ్గరనే ఆడుకోమంటారు, అసలు ఒక పూతం చేసుకోమంటారు, మరి దానికేం ఆంక్షలు పెడతారు? మరొకసారి హిందువుల పక్షాన ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. హిందువుల పండుగ ఏవైతే ఉన్నాయో, ఏ పండుగ జోలికి వచ్చినా, ఎటువంటి ఆంక్షలు పెట్టినా కోవిడ్ నిబంధనలు మేము పాటించినమయ్యా, పాటించింది మేము, అన్నదానాలు చేసింది మేము, ప్రజలను చైతన్యపరిచింది మేము. హిందూ ధార్మిక సంస్థలు తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీ కావచ్చు, ఏ నాయకుడు కావచ్చు, ఎవరు కూడా మొన్నటి లాక్డౌన్ అప్పుడు రోడ్డు మీద జనాన్ని ఆదుకున్నది లేదు, ఏ ఒక్కరికి కూడా వారు సేవ చేసింది లేదు. మరొకసారి హిందువుల పక్షాన మేము తెలియజేస్తున్నాం, హిందువులకు సంబంధించిన ఏ పండుగ అయినా అనగదొక్కే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నమస్కారం. రాష్ట్రంలో గణేష్ ఉత్సవ మండపాలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి మహేశ్వరం మండల కేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వ వైఖరి హిందువుల ప్రాథమిక హక్కుకు భంగం కలిగించే విధంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హిందువుల మనోభావాలు కాపాడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మిద్దే సుదర్శన్ రెడ్డి, యాదీష్, యాదయ్య, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. స్వాములు, పుణ్యం నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా పాల్గొన్నటువంటి సందర్భం మనకు తెలుసు. మరి ఈ రోజు ఎందుకింత ఆంక్షలు, ఎందుకింత అవమానపత్రాలు హిందువులని మేము అడుగుతా ఉన్నాం. హిందువులు అనే వరకు చులకన కనిపిస్తారు ప్రతి ఒక్కరికి కూడా. ఈరోజు పరిపాలకులకు హిందువులందరూ కూడా సంఘటితం లేరు, హిందువులను ఏం చేసినా వాళ్ళు భరిస్తారు అనుకుంటున్నటువంటి రోజులు పోయినాయి కేసీఆర్ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. హిందువులు తిరగబడితే నువ్వు ఏమి చేయలేవు. నీ అటువంటి వాళ్ళు చాలామంది ఈ దేశంలో చాలామంది ఈరోజు మట్టి కలిసినటువంటి సందర్భం మనకు తెలుసు. ఎంతోమంది ముస్లిం రాజులు, బ్రిటిష్ రాజులు అందరూ కూడా హిందూ సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతిస్తే వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. ఒకటే మిమ్మల్ని అడిగేది, ఈరోజు వైన్ షాపులు తెరిస్తే లేనటువంటి కరోనా, రోడ్ల మీద సామూహిక ప్రార్థనలు చేస్తే లేనటువంటి కరోనా, ప్రజాప్రతినిధులు 1000 మందిని గుంపులు వేసుకొని వచ్చి చెట్లు నాటితే లేని కరోనా, పబ్లిక్ మీటింగ్లు పెడితే లేని కరోనా, ఇనాగ్రేషన్ల పేరు మీద 1000 మందిని తీసుకొచ్చి ప్రజల మీద ఊర్ల మీద తిప్పితే లేని కరోనా, ఒక 5-6 మంది భక్తి శ్రద్ధలతో కూర్చొని పూజ చేస్తే వస్తుంది కరోనా. అంత పూర్తి జాగ్రత్త వహించినటువంటి సమాజం హిందూ సమాజం. కరోనా వచ్చినప్పుడు ముందుకు వచ్చి పనిచేసింది ఇదే స్వయం సేవకుడు, ఇదే హిందూ బంధువులందరూ కూడా ప్రజలకు సేవ చేశారు. అది గుర్తుపెట్టుకో కేసీఆర్ అని చెప్పి అడుగుతా ఉన్నాను. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ భవన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సచివాలయంలోని నల్లపోచమ్మ గుడి, మసీదును నేలమట్టం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ ముస్లింలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా చిన్న చిన్న విషయాలకు రాద్ధాంతం చేసే బీజేపీ, ఎంఐఎంలు హిందూ ముస్లింల మనోభావాలకు ప్రతీక అయిన మందిరం, మసీదును కూల్చివేసినా నోరు విప్పకపోవడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. ఈ 2 పార్టీలు కేసీఆర్ తోక పార్టీలే అని ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. మందిర్, మసీద్
యథాస్థానంలో నిర్మించే వరకు హిందూ ముస్లింల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు వేణు, నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ తాహిర్ బిన్ హందాన్, రూరల్ ఇన్ఛార్జ్ భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈరోజు హిందూ ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రెండింటిని కూడా కూల్చివేసినటువంటి దుర్మార్గులు వీళ్ళు ముగ్గురు. ఒక పక్క సెక్యులర్ పార్టీ అని చెప్తూనే అన్ని వర్గాల పైన నష్టం చేసినటువంటి వ్యక్తి, వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ హిందూ ముస్లింల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి ముఖ్యమంత్రి. ఇకపోతే ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పటికీ రెండు మతతత్వ పార్టీలు, ఒకటి ఎంఐఎం, రెండవదేమో బీజేపీ, ఈ రెండు మతతత్వ పార్టీలు వృధా సమయాల్లో ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ఈ పార్టీలు రెండు కూడా నల్లపోచమ్మ గుడి గురించి బీజేపీ కానీ మసీదు గురించి కానీ ఎంఐఎం మాట్లాడకపోవడం ఏదైతే ఉన్నదో, ఈ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్తో వీళ్ళిద్దరూ ఈ రెండు పార్టీల ఒప్పందాన్ని బహిర్గతం చేసిందనే విషయాన్ని మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు విన్నవిస్తున్నాం. దయచేసి ప్రజలు కోరుకునేది ఒకటే, వాస్తవాలు ఇకనైనా గమనించమని కోరుతున్నాం. ఎవరితో కుమ్మక్కైనరు? ఈ రాష్ట్రంలో కేసీఆర్ తోటి బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ రెండు కూడా తోక పార్టీలుగా మారినాయి. కాబట్టి ఇది గమనించి మీ పక్షాన పోరాడుతుంది. ఖచ్చితంగా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా వాళ్ళ పక్షాన పోరాడమే కాంగ్రెస్ పార్టీ నైజం. కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు ఉడత స్వామి కుటుంబాన్ని మెదక్ నియోజకవర్గం ముదిరా సంఘం అధ్యక్షుడు జాల సాయిబాబా పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా జాల సాయిబాబా మాట్లాడుతూ, వారం రోజుల కింద ఉడత స్వామి తన పొలంలో 2 బోర్లు వేయగా నీరు పడకపోవడంతో అప్పుల బాధతో మనస్తాపం చెంది ఉరివేసుకుని మృతి చెందాడని తెలిపారు. ముదిరా సంఘం నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యం అందజేశారని తెలిపారు. పిల్లల చదువుల నిమిత్తం ఆర్థిక సాయం చేస్తామని, ఏ కష్టం వచ్చినా ఆ కుటుంబానికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మండల ఉపాధ్యక్షుడు పోచా మైనా కిషన్, సతూర్ పల్లి బాలయ్య, ముదిరా సంఘం నాయకులు పాల్గొన్నారు. 9 తారీఖు రోజు ఉత్తస్వామి బావి దగ్గర వాళ్ళ పొలము ఆవరణలోనే ఆత్మహత్య చేస్తూ ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. అంటే ఈయన 2 బోర్లు వేయడం జరిగింది. బోర్లో సరిగా నీరు రాక, యాసంగి పొలము సరిగా పంట రాక అప్పుల పాలై బాగా ఆవేదనకు గురై ఈ 19 తారీఖు రోజు, అంతకుముందు ఒక వారం రోజుల నుండి ఇంటి నుండి వెళ్ళిపోయి మనకు బాగా ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఒక వారం 10 రోజుల తర్వాత ఈయన శవం బయటపడి అంత కుళ్ళిపోయి శవం ముట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడినది. కాబట్టి దానికి అనుగుణంగా మన సాయిబాబా సార్ గారు ఈరోజు దినాలు ఉండే సార్ గారు కూడా ఒక 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. సార్కు ఎల్లవేళ్ళ మనం రుణపడి ఉంటాం. ఎప్పుడైనా సార్కు కూడా కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి మా వాడకట్టు తరపున మేమందరము సార్కు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు. నూతన మున్సిపల్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాయపర్తి మండలంలోని మైలారం రిజర్వాయర్లో చేప పిల్లల విడుదల. హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు. ఇబ్రహీంపట్నం మండలంలో జగిత్యాల జిల్లా పాలనాధికారి పర్యటన. రైతు వేదిక భవన నిర్మాణం, వైకుంఠధామం పనులను పరిశీలించిన కలెక్టర్ రవి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా విహెచ్పి బజరంగ దళ్ ధర్నాలు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆగ్రహం. కరోనాతో రోడ్డున పడ్డ భాజా భజంత్రీల కుటుంబాలు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.